గొప్పవి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ ఇదే. యేసుక్రీస్తుల వారు ఇచ్చేటువంటి జీవితం కూడా గొప్పది. పరలోక సంబంధమైన బోధ ఇది. పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు దిక్కు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ కుటుంబాలు, మన కుటుంబాల వాళ్ళందరూ చక్కగా ఆలోచించండి, ఒక ఉన్నతమైన నిర్ణయం తీసుకోండి. ఓకేమా? చక్కగా ఆలోచించండి. ఇది ఏం కట్టు కథ కాదు, నేను బైబిల్లో ఉన్న వాస్తవాలు చెప్పాను. కాబట్టి ఏదైనా ఒక ఆధారం ఉంటేనే మనం నమ్మాలి. ఆధారం లేకుండా ఏది నమ్మడానికి వీలు లేదు. ఓకేనా? ఒక మాట చెప్తాను అన్న, ఒక్క నిమిషం అన్నా. చాలు 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 ఒక్కటి ఒక పువ్వు. ఇప్పుడు ఈ పువ్వు ఇలాగ ఉంది కదా అమ్మా, అమ్మ ఈ పువ్వు ఇలాగ ఉంది కదా. ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయి. వీటికి చదువుల ప్రకారం వెళ్తే మీకు అర్థం కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ దీనికి కేసరాలు అంటారు. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు. ఈ విత్తనాల నుండి అంత పెద్ద చెట్టు దాగి ఉండేదా లేదా?